సినిమా స్టార్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ట్రక్లోనే వస్తారు. రాయా అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా కిడ్స్ కొంతమంది. సో ఈ ట్రక్కే అది. సో ఈ సెట్ మొత్తం శంకర్పల్లిలో ఉంది. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. సినిమాలో చూసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది, మోసపోకండి. కానీ వెహికల్ కూడా చూడటానికి వెరైటీగా ఉంది. హై డియర్స్, మనతో పాటు ఇప్పుడు చందు ఉన్నారు. సో ప్రభాస్ గారు యాక్ట్ చేసిన కల్కి మూవీకి ప్రాపర్టీ డిజైనర్. సో మ్యాక్సిమం ఇప్పుడు మీకు చూపించిన సెట్స్ అన్ని మ్యాక్సిమం అందులో ఈయన వర్క్ చేశారు. మీరు కొన్ని క్రియేట్ చేసి ఉంటారు కదా అందులో? ప్రాప్స్ లో క్రియేట్ చేసామండి. ప్రాపర్టీస్ లో ఈ సెట్స్ అన్నిటికి ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేస్తారు. ఇది మాకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా సెట్స్ చేస్తారు. దాంట్లో మేము ఆర్ట్ డిపార్ట్మెంటే, కానీ మేము ప్రాప్ డిజైన్. ఓకే, ఇప్పుడు ఇది కాశీ సెట్, అక్కడ చూసింది శంబాలా అండ్ కాంప్లెక్స్. ఓకే, సో మాక్సిమం షూట్ ఎక్కడే జరిగిందా లేదంటే బయట ఎక్కడికైనా వెళ్ళి చేసి? బయట ఎక్కడ లేదండి, బయట ఎక్కడ లేదు. చిన్న చిన్న ఇటలీ అటు సైడ్ పోయినప్పుడు ఆ సాంగ్ టక్కర సాంగ్ కాంప్లెక్స్. రైట్. సో అదొక సాంగ్ వదిలిస్తారు ఏమైనా? ప్రభాస్ గారు ఈ సెట్స్లో ఎంతకాలం వర్క్ చేశారు అంటే ఈ 3 సెట్స్లో ఇప్పటి వరకు చూపించిన సెట్స్లో? ఆల్మోస్ట్ 3 years చేసాం కదండి. అవునా? ఆల్మోస్ట్ 3 years చేసాం. ఓకే, ఇక్కడే 1.5 year కలిసి ఉంటుంది. ఊరి నాయన ప్రభాస్ గారు ఇక్కడికే 1.5 year కలిసిపోయి ఉంటుంది. సూపర్. అసలు యాక్చువల్లీ మాకు చూపించిన దానికి చూసిన దానికి చాలా తేడా ఉంది. ఇంత చిన్న స్పేస్ లో అంత పెద్ద ఫిలిం తీసారా అనిపిస్తుంది, చాలా డౌట్ వస్తుంది. సో ఎలా ఉంది ప్రభాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆయన ఎలా వర్క్ చేస్తుండే? సార్ అసలు చాలా కూల్, చాలా కూల్. అసలు ఏ నైట్ అయినా సరే ఏమి ఇబ్బంది లేదు సార్, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఓకే, అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఇలాంటి వెహికల్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, అవన్నీ ఎవరు థాట్స్ నుంచి బయటకు వచ్చింది? నాగి గారండి, నాగశ్విన్ గారే. ఓకే, నాగశ్విన్ గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ గారు ఇద్దరు కూర్చొని నాకు ఈ థాట్ ఉంది ఇలా చేద్దామని అంటే, మా ప్రొడక్షన్ డిజైనర్ ఏం చేసి స్కెచ్ వేసి దాని ఇంప్లిమెంటేషన్ అంతా తీసుకొని వచ్చి మా టీం అంతా వర్క్ చేస్తాం. బేసిక్గా మూవీలో చాలా వరకు ప్రాపర్టీస్ అన్ని మార్వెల్ మూవీస్, డీసీ మూవీస్ చూసినప్పుడు కొన్ని యూనిక్ ప్రాపర్టీస్, కొన్ని యూనిక్ వెపన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఇంకా ఇవి అడ్వాన్స్డ్ గా క్రియేట్ చేశారు. అది మేము దగ్గరికి వచ్చి చూసి పట్టుకున్న తర్వాత అదొక ఎక్సైటెడ్ ఫీల్ వచ్చింది. ఇందాక చూసారా, ప్రతిదీ గాంధీవం నుంచి ఆయన అశ్వత్థామ దాని వరకు అన్ని చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. సో ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టుండొచ్చు? సార్ ఒక్కొక్క టైం సార్, అంతే. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం వెళ్తూ ఉంటది కాబట్టి, సో ఈ ప్రాప్స్ అని నెక్స్ట్ షెడ్యూల్ కే ఉంటుంది. ఒక 3 ప్రాప్స్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుంది అంటే షెడ్యూల్ కి టైం ఉంటుంది మాకు. ఆ టైంలో మేము చేసేస్తామండి. ఓకే, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ షాట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా కమల్ హాసన్ గారివి. సో కాంప్లెక్స్ హెడ్ ఉంటాడు. సో వీళ్ళందరిది షూట్ అక్కడే జరిగింది? ఇక్కడే అండి, ఇక్కడే మొత్తానికి ఇక్కడే. ఓకే, మీరు అక్కడ నుంచి వచ్చారు కదా? అవును. ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ అండి యూజ్ చేసి. ఓకే, అంటే ఇప్పుడు రామోజీలో కూడా కొంత పార్ట్ షూట్ చేశారు. ఎంత ఏ పార్ట్ సార్ జరిగింది? సార్ అది మీకు దాంట్లో జరిగింది సార్, దాంట్లో జరిగినవి కొన్ని పార్ట్ 2లో కనిపిస్తాయి సార్. పార్ట్ 2లో? ఓకే, అంటే పార్ట్ 2 షూట్ కూడా అయిపోయిందా? అంటే కొంత అయిపోయింది సార్, కొంత అయిపోయింది. మేము విన్న న్యూస్ ఏంటంటే ఇంకా ఈ ఫ్రాంచైజీలో ఇంకా వస్తానే ఉంటాయి 1, 2, 3 అని. నిజమా కాదా? అదైతే నాగి గారికి తెలియాలండి. ఓకే, మాకు తెలిసి అయితే 1, 2 అంతే. 1, 2 అంటే 8 పార్ట్స్ వరకు వస్తాయని మా వరకైతే రాలేదండి అది. ఓకే, సో మేము అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి, సో కల్కి ఫ్యామిలీ కాబట్టి, సో మాకైతే అంతవరకు అయితే తెలియదు. ద గ్రేట్ సుప్రీం ఎస్కిన్ కలి అండ్ కల్కి ఫ్యామిలీతో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ 3 years అవుతుంది. 3 years. ఓకే, అంటే 3 years నుంచి ఈ సెట్స్ లోనే మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కల్కి సెట్స్ అండ్ కాస్టింగ్? దీపిక గారు వీళ్ళంతా కూల్ అండి. ఇప్పుడున్న కాస్టింగ్స్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు మూవీకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరూ చాలా కూల్ పీపుల్. ఓకే, స్పెషల్ ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇండియన్ ఫిలిమ్స్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫిలిం అవ్వబోతుంది. ఆల్రెడీ టాప్ ఫిలిమే ఇది. సో ఎలా అనిపిస్తుంది మీరు షూట్ చేసినప్పుడు? అలా అనిపించిందా మీకు షూట్ చేస్తున్నప్పుడు ఇది కొన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందా అని మీరు అప్పుడు అనుకున్నారా? ఇది అందరు మా టీంలో అందరికీ ఇది ఖచ్చితంగా ఉంటుందండి, అందరికీ ఉంది కూడా. ఓకే, ఇది టాప్కి వెళ్ళిపోతుంది మూవీ. మా డైరెక్టర్ గారు మంచి టాప్ లో ఉంటారని మాకు. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మీరు లైవ్ లో వర్క్ చేశారు? హ్యాపీ కదండి, ఫుల్ హ్యాపీ.
వాళ్ళంతా ఫుల్ వాళ్ళున్న జోష్ మాకు కూడా వచ్చేసి. ఓకే, మాకు ప్రతిదీ నచ్చింది మూవీలో. మీకు బాగా నచ్చిన వెపన్ కానీ ఏదైనా వెహికల్ కానీ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బీయింగ్ ఆర్టిస్ట్ నేను అన్ని నాకు నచ్చినాయని చెప్తా. అవునా? అంతే కదా సార్, కొత్తగా చేస్తాం కదా. ఏది కాంప్లికేటెడ్ అయిన కాపీడ్ కాదు కదా సార్, మన దాంట్లో ఏది కాపీడ్ కాదు, అన్ని కొత్తవి కాబట్టి అందరం ఎంజాయ్ చేస్తాం. ఇన్నోవేటివ్ వెపన్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఉన్నాయి. సో మీరు బాగా కాంప్లికేటెడ్ గా అనిపించే ప్రాపర్టీ ఏంటి, వెపన్ ఏంటి? సార్ ప్రాపర్టీ కన్నా వెహికల్ కాంప్లికేటెడ్ సార్ మాకు. బుజ్జి వెహికల్ దానిపైన చాలా కష్టపడ్డారు అందరూ, హోల్ టీమ్ మొత్తానికి. కానీ ఇప్పుడు ఆ బుజ్జినే సగం మార్కెట్ చేస్తుంది, అందుకే ఎక్స్పెక్ట్ చేశారా దీన్ని? సార్ సీరియస్గా చెప్పాలంటే ప్రతిదానికి మేము హ్యాపీగా ఫీల్ అయ్యే ముందుకు తీసుకెళ్ళాం సార్. బేసిక్గా కాలేజ్లో చదివినా స్కూల్లో చదివినా ఫేర్వెల్ డే వచ్చినప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటది. సో కల్కి మూవీ అయిపోయిన తర్వాత మీరు అలా బాధపడ్డారా? లేదు సార్, ఇంకా మాకు సెకండ్ పార్ట్ ఉంది. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు అండ్ మీ టీమ్ కి. ఫస్ట్ పార్ట్ ని మాతో ఎంత ఎంటర్టైన్ చేశారో సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.